హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో ఏంటంటే వర్టెక్స్ గైడింగ్ కర్వ్ ఇచ్చి కోన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో దాని కంటిన్యూషన్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కోన్ with vertex at 1, 2, 3 and guiding curve x square plus y square plus z square equals to 4 and x plus y plus z equals to 1. సో ఏమన్నాడండి, వర్టెక్స్ ఇచ్చాడు, గైడింగ్ కర్వ్ ఇచ్చాడు, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కోన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వర్టెక్స్ గైడింగ్ కర్వ్ ఇచ్చి కోన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటండి, ముందు మనం ఏం చేయాలి, ఒక జనరేటర్ని ఫామ్ చేయాలి కదా. సో ఇచ్చిన కోన్ తాలూకా వర్టెక్స్ ఏంటండి 1, 2, 3. సో గైడింగ్ కర్వ్ ఇస్తాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఒక జనరేటర్ని ఫామ్ చేయాలి. సో మనకి కోన్కి నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఉంటాయి, ఆల్రెడీ వీ నో దట్. సో అందులో ఒక జనరేటర్ తీసుకుంటానండి. ఎటువంటి జనరేటర్, ఈ వర్టెక్స్ ద్వారా పాస్ అయ్యే జనరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైన్. ఓకేనా. సో లైన్ని ఫామ్ చేసేటప్పుడు అంటే మనకు ఒక లైన్ని ఫామ్ చేయాలంటే మన దగ్గర ఏముండాలండి, పాయింట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం డైరెక్షన్ రేషియోస్ కూడా ఉండాలి. సో పాయింట్ అయితే ఉంది, ఎందుకంటే ఈ లైన్ అనేది వెర్టెక్స్ ద్వారా పాస్ అవుతుంది కదా, అంటే ఈ లైన్ మీద పాయింట్ ఏమవుతుంది 1, 2, 3. డైరెక్షన్ రేషియోస్ తెలుసా, తెలియదు కదా. సో వాటిని ఏమనుకుంటారు, L, M, N. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ త్రూ పాయింట్ ఏంటంటే వెర్టెక్స్ ఏమి ఇచ్చాడు 1, 2, 3 ఈజ్ ఏమవుతుంది x మైనస్ 1 బై L ఈక్వల్స్ టు y మైనస్ 2 బై M ఈక్వల్స్ టు z మైనస్ 3 బై L. ఎందుకంటే డైరెక్షన్ రేషియోస్ తెలియదు కదా, అందుకోసం మనం ఏమనుకుంటాం, డైరెక్షన్ రేషియోస్ని L, M, N. సో మనకు ఫామ్ అయింది ఒక సిమెట్రికల్ లైన్ కదండి, సిమెట్రికల్ లైన్ కాబట్టి ఆ సిమెట్రికల్ లైన్ మీద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకోవచ్చా. సో ఎలా తీసుకుంటారండి, ఆ సిమెట్రికల్ లైన్ ఈక్వల్స్ టు ఏమనుకుంటారు, T అనుకోండి. అనుకుంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందండి, x, y, z ఈక్వల్స్ టు ఏమవుతుంది LT ప్లస్ 1, MT ప్లస్ 2, NT ప్లస్ 3. సో ఓకే, నెక్స్ట్ ఏంటండి, వాడు ఇచ్చిన గైడింగ్ కర్వ్స్ తీసుకుందాం. గివెన్ గైడింగ్ కర్వ్ ఈజ్ ఏమి ఇచ్చాడండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అండ్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్స్ టు 1. ఓకే అండి. సో మనం ఒక జనరేటర్ని ఫామ్ చేసాం కదండి, ఈ జనరేటర్ మీద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. అబ్జర్వ్ చేయండి, ఈ జనరేటర్ అనేది గైడింగ్ కర్వ్ని టచ్ చేస్తుందా, టచ్ చేయట్లేదండి, టచ్ చేస్తుంది కదా. టచ్ చేసిందంటే అర్థం ఏంటండి, ఆ జనరేటర్ అనేది గైడింగ్ కర్వ్ ద్వారా పాస్ అవుతుంది. సో జనరేటర్ అనేది గైడింగ్ కర్వ్ ద్వారా పాస్ అయితే ఆ జనరేటర్ మీద వచ్చిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా మనకి ఇచ్చిన గైడింగ్ కర్వ్ ద్వారా పాస్ అవుతుందా, అంటే మనకు వచ్చిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాడు ఇచ్చిన గైడింగ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది, ఎక్స్కి బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు, LT ప్లస్ 1, వైకి బదులు MT ప్లస్ 2, జెడ్కి బదులు NT ప్లస్ 3. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది, ఎక్స్ అంటే ఎంత LT ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y అంటే MT ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ z అంటే NT ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అండ్ x అంటే ఎంత అండి LT ప్లస్ 1 ప్లస్ y అంటే MT ప్లస్ 2 ప్లస్ z అంటే NT ప్లస్ 3 ఈక్వల్స్ టు 1. సో 1కి పోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో గైడింగ్ కర్వ్ అనేసరికి ఒకటి సెకండ్ డిగ్రీ ఇస్తాడు, ఒకటి ప్లేన్ ఈక్వేషన్ ఇస్తాడు కదా. అందులో ఏం చేయాలండి, ప్లేన్ ఈక్వేషన్లో T వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 3 టర్మ్స్లో కూడా ఏం చేస్తారు, టీని కామన్ తీయండి. టీని కామన్ తీస్తే ఏమొస్తుందండి, L ప్లస్ M ప్లస్ N. నెక్స్ట్ 2 ప్లస్ 3 5 అంటే టీ వాల్యూ ఏమొచ్చిందండి -5 బై L ప్లస్ M ప్లస్ N. ఈ టీ వాల్యూని ఏం చేస్తారు, ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి కంప్లీట్గా మనం ఏం చేయాల్సి ఉంటుంది, టీని ఎలిమినేట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది L ఇంటూ టీ అంటే ఎంతండి -5 బై L ప్లస్ M ప్లస్ N ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ M ఇంటూ టీ అంటే -5 బై L ప్లస్ M ప్లస్ N ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ n ఇంటూ టీ అంటే ఎంత -5 బై L ప్లస్ M ప్లస్ N
ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత అండి 4 కదా. సో ఓవరాల్గా ఎల్సిఎం ఎంత అండి ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్నేనా. సో అంటే ఏమవుతుంది -5l ప్లస్ 1 ఇంటూ ఏమవుతుంది ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా ఎల్సిఎం ఏమవుతుంది ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏమవుతుంది -5m ప్లస్ 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి 2l ప్లస్ 2m ప్లస్ 2n హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా ఎల్సిఎం ఎంతండి ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్నేనా. సో ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ అయితే ఏమవుతుంది -5n ప్లస్ 3తో మల్టిప్లై చేస్తే 3l ప్లస్ 3m ప్లస్ 3n హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఓవరాల్గా ఎల్సిఎం ఏంటండి ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ అయినా అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది -5l ప్లస్ ఎల్ అంటే ఎంత అండి -4l ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2l -5m ప్లస్ 2m -3m ప్లస్ 2n హోల్ స్క్వేర్. నెక్స్ట్ 3l ప్లస్ 3m -5n ప్లస్ 3n -2n హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఏమవుతుంది ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. సో అంతేనండి. సో ఇప్పుడు ఏంటండి సో కానీ మనకి ఈక్వేషన్ అనేది కంప్లీట్గా XYZలో రావాలి, కానీ ఇక్కడ ఎందులో వస్తుంది LMNలో వస్తుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి కంప్లీట్గా XYZలో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి LMN వాల్యూస్ తెలుసు కదా. L అంటే ఎంత x-1, M అంటే y-2, N అంటే z-3. సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది అప్పుడు మనకి చేస్తే ఏమొస్తుందండి -4 ఇంటూ L అంటే ఎంత x-1 ప్లస్ M అంటే y-2 ప్లస్ N అంటే z-3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ L అంటే x-1 -3 ఇంటూ M అంటే y-2 ప్లస్ 2 ఇంటూ N అంటే z-3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ L అంటే ఎంత x-1 ప్లస్ 3 ఇంటూ M అంటే y-2 -2 ఇంటూ N అంటే z-3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ L అంటే ఎంత x-1 ప్లస్ M అంటే y-2 ప్లస్ N అంటే z-3 హోల్ స్క్వేర్. సో ఓకే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలండి. ప్రొసీజర్ ఈజీ అనండి, కాకపోతే మనం సొల్యూషన్ అనేది సాల్వ్ చేసేటప్పుడు మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలండి, లేదంటే కంప్లీట్గా మనకు వచ్చే రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది తప్పొచ్చేస్తుంది. సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేయాల్సి ఉంటుంది. సో మల్టిప్లై చేయండి ఏమొస్తుంది -4x ప్లస్ 4 ప్లస్ y -2 ప్లస్ z-3 హోల్ స్క్వేర్ ప్లస్ 2x -2 -3y ప్లస్ 6 ప్లస్ 2z -6 హోల్ స్క్వేర్ ప్లస్ 3x -3 ప్లస్ 3y -6 -2z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ x ప్లస్ y ప్లస్ z -1 -2 -3 -3 -3 -6 హోల్ స్క్వేర్. సో ఏమొచ్చింది -4x ప్లస్ y ప్లస్ z 4 -2 2 2 -3 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x -3y ప్లస్ 2z ప్లస్ 6 -6 క్యాన్సిల్ అయిపోతే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 3y -2z. నెక్స్ట్ ఏంటండి -6 ప్లస్ 6 పోతే -3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ x ప్లస్ y ప్లస్ z-6 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేయండి ఏమొస్తుంది దీన్ని A దీన్ని B ఈ టర్మ్ని C అనుకున్నారనుకోండి, ప్రతి దాంట్లో కూడా a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్లోకి ఎక్స్పాండ్ చేయొచ్చా. సో a స్క్వేర్ అంటే ఎంత 16x²
ప్లస్ బీ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే జెడ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఎంతండి మైనస్ 8xy ప్లస్ 2bc అంటే 2y ఇంటూ జెడ్ మైనస్ 1 ప్లస్ 2ac అంటే మైనస్ 8x ఇంటూ జెడ్ మైనస్ 1. ఇది కూడా ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. 2a స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 9y స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 2z మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 2 4 4 3 12 మైనస్ 12xy ప్లస్ 2bc అంటే మైనస్ 6y ఇంటూ 2z మైనస్ 2. నెక్స్ట్ ప్లస్ 2ac అంటే 4x ఇంటూ 2z మైనస్ 2. నెక్స్ట్ ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ కదా ఎక్స్పాండ్ చేయండి. ఏ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 9y స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఓవరాల్గా మైనస్ కామన్ తీస్తే వస్తుందండి 2z ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఎంత 2 3 6 6 3 18xy. నెక్స్ట్ ప్లస్ 2bc అంటే ఎంతండి 2 3 6 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది కదా మైనస్ 6y ఇంటూ 2z ప్లస్ 3 ప్లస్ 2ac అంటే మైనస్ 6x ఇంటూ 2z ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అవుతుంది 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే జెడ్ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2xy ప్లస్ 2bc అంటే 2y ఇంటూ జెడ్ మైనస్ 6 ప్లస్ 2ac అంటే 2x ఇంటూ జెడ్ మైనస్ 6. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 16x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది జెడ్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2z మైనస్ 8xy ప్లస్ 2yz. ఓకే నెక్స్ట్ ప్లస్ 2yz మైనస్ 2y మైనస్ 8x జెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8x ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 4z స్క్వేర్ ప్లస్ 4 2 2 4 4 2 మైనస్ 8z మైనస్ 12xy మైనస్ 12yz మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12y ప్లస్ 8xz మైనస్ 8x ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా అంటే ఏమవుతుంది 4z స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 2 2 4 4 3 12z ప్లస్ 18xy మైనస్ 12yz మైనస్ 18y మైనస్ 12xz మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 18x దట్ ఈక్వల్స్ టు 4తో మల్టిప్లై చేసేయండి లేకపోతే దీని ముందు సాల్వ్ చేసి తర్వాత చేద్దాం. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా అంటే అవుతుంది జెడ్ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12z ప్లస్ 2xy ప్లస్ 2yz మైనస్ 12y ప్లస్ 2xz మైనస్ 12x. ఓకే సో 16x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ 20x స్క్వేర్ 20x ముందు x స్క్వేర్ టర్మ్స్ చూద్దాం. ఇది ఒకటి ఉంది 2 అండ్ ఇంకో దగ్గర ఉంటుంది కదా ఇది 16 ప్లస్ 4 20 20 ప్లస్ 9 29x స్క్వేర్. నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్ 1 అండ్ 2 అండ్ 3 సో 9 9 18 18 ప్లస్ 1 19 కదా ప్లస్ 19y స్క్వేర్. నెక్స్ట్ z స్క్వేర్ టర్మ్ z స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్ 5z స్క్వేర్ 5z స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్ 9z స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ xy టర్మ్స్ అండి మైనస్ 8xy నెక్స్ట్ ఇంకెక్కడుంది xy టర్మ్ మైనస్ 12xy మైనస్ 20xy మైనస్ 20xy మైనస్ 20xy ప్లస్ 18xy అంటే ఎంత వస్తుందండి మైనస్ 2xy. నెక్స్ట్ yz 2yz మైనస్ 12yz మైనస్ 10yz మైనస్ 10yz మైనస్ 12yz మైనస్ 22yz. సో నెక్స్ట్ zx టర్మ్ అండి. సో zx టర్మ్ 8xz మైనస్ 8xz క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉందా మైనస్ 12xz. నెక్స్ట్ x టర్మ్ 8x ప్లస్ 8x మైనస్ 8x క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంకేమైనా ఉందా మైనస్ 18x. నెక్స్ట్ y టర్మ్ మైనస్ 2y ప్లస్ 12y అంటే ప్లస్ 10y ప్లస్ 10y
minus 18y minus 8y. Next z term minus 2z minus 8z minus 10z minus 10z. Next minus 10z plus 12z అంటే plus 2z. నెక్స్ట్ కాన్స్టెంట్స్ అండి 1 plus 4 5 plus 9 14. దట్ ఈక్వల్స్ టు 4తో మల్టిప్లై చేస్తే 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్ 436 144. నెక్స్ట్ 4 12 48z 4 2 8xy. నెక్స్ట్ 4 2 8yz minus 4 12 48y plus 4 2 8xz. 8xz next 4 12 42x. సో వీటన్నిటినీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చారనుకోండి 29x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ 25x స్క్వేర్. నెక్స్ట్ 19y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ 15y స్క్వేర్ 9y స్క్వేర్ మైనస్ 4z స్క్వేర్ 9z స్క్వేర్ మైనస్ 4z స్క్వేర్ 5z స్క్వేర్. నెక్స్ట్ xy టర్మ్ ప్లస్ 8xy వస్తే ఏమవుతుంది మైనస్ 8xy మైనస్ 8xy మైనస్ 2xy మైనస్ 10xy. నెక్స్ట్ yz minus 22 plus 8 అటు వెళ్తే ఏమవుతుంది minus 8 minus 22 minus 8 minus 30 yz. నెక్స్ట్ zx టర్మ్ ప్లస్ 8 అటు వస్తే ఏమవుతుందండి minus 8 minus 12 minus 8 minus 20 xz. నెక్స్ట్ x టర్మ్ అండి x టర్మ్కి వచ్చేసరికి minus 42 ఇటు వస్తే ఏమవుతుందండి ప్లస్ 42x ప్లస్ 42. సో మైనస్ 48 అటు వస్తే ఏమవుతుందండి ప్లస్ 48 మైనస్ 18 అంటే ప్లస్ 30x. నెక్స్ట్ y టర్మ్ మైనస్ 48y అటు వస్తే ఏమవుతుందండి ప్లస్ 48y మైనస్ 8y అంటే ప్లస్ 40y. నెక్స్ట్ z టర్మ్ అండి z టర్మ్ ఏమైనా ఉంది. సో నెక్స్ట్ z టర్మ్ అండి మైనస్ 48 అటు వెళ్తే ఏమవుతుందండి ప్లస్ 48 ప్లస్ 2 ప్లస్ 50z. నెక్స్ట్ కాన్స్టెంట్ అండి నెక్స్ట్ ప్లస్ 144 అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ 144 ప్లస్ 14 అంటే ప్లస్ మైనస్ 130 ఈక్వల్స్ టు 0. ఓవరాల్గా ఏం చేయొచ్చు 5 కామన్ తీసేయండి 5 కామన్ తీస్తే ఏమొస్తుందండి 5x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 3z స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 6yz మైనస్ 4xz ప్లస్ 6x ప్లస్ 8y ప్లస్ 10z ప్లస్ మైనస్ 26 ఈక్వల్స్ టు 0 విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ కోన్. సో ప్రొసీజర్ అయితే ఈజీ అనండి, బట్ క్యాలిక్యులేషన్లో ఏ చిన్న మిస్టేక్ వచ్చినా మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది తప్పు వస్తుంది. సో క్యాలిక్యులేషన్స్ అనేవి మనం కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇందులోనే ఇంకొక ప్రాబ్లం అండి. ఏంటి అంటే ఫైండ్ ద ఈక్వేషన్ టు ద కోన్. Find the equation to the cone. Find the equation to the cone whose vertex is origin. Whose vertex at the origin. Whose vertex at the origin and whose base curve is. And whose base curve is. And whose base curve is x square plus y square plus z square plus x minus 2y plus 3z equals to 4 and x square plus y square plus z square plus 2x minus 3y plus 4z equals to 5.
సో చూడండి ప్రాబ్లం తప్పు రాసేసాను. సో గైడింగ్ కర్వ్ ఏంటి అంటే z ఈక్వల్స్ టు 2 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4. సో ఏమి ఇచ్చాడండి, వెక్టెక్స్ ఆరిజిన్ ఇచ్చాడు, అలాగే గైడింగ్ కర్వ్ ఏమి ఇచ్చాడు, z ఈక్వల్స్ టు 2 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4. వెక్టెక్స్ ఆరిజిన్ ఇచ్చేటప్పుడు దీన్ని మనం ఎలా చేస్తామంటే నార్మల్గా సింపుల్గా చేసేవచ్చండి. వెక్టెక్స్ ఆరిజిన్ ఇచ్చేటప్పుడు జనరేటర్ని తీసుకొని ఆ జనరేటర్ని ఫామ్ చేసి ఆ జనరేటర్ మీద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గైడింగ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఏంటంటే వెక్టెక్స్ ఆరిజిన్ ఇచ్చేటప్పుడు మనం దీన్ని హోమోజీనియస్ మెథడ్లో చేస్తామండి. సో హోమోజీనియస్ మెథడ్లో ఏంటి అంటే చెప్తానండి. సో గివెన్ that vertex ఏమి ఇచ్చాడు, ఆరిజిన్, అండ్ గైడింగ్ కర్వ్ ఏమి ఇచ్చాడండి, గైడింగ్ కర్వ్ ఏమి ఇచ్చాడు, z ఈక్వల్స్ టు 2 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4. సో ఇలా ఇచ్చేటప్పుడు మనకి వెక్టెక్స్ ఆరిజిన్ అయితే దాన్ని కంపల్సరీగా మనం ఏం చేస్తామంటే హోమోజీనియస్ మెథడ్లో సాల్వ్ చేస్తామండి. సో హోమోజీనియస్ మెథడ్లో అంటే ఎలా అంటే, సో మనకి ఇక్కడ గైడింగ్ కర్వ్ ఇచ్చాడు కదండి, గైడింగ్ కర్వ్ ఏంటండి, ఒకటి సెకండ్ డిగ్రీలో ఇచ్చాడు, ఇంకొకటి నార్మల్ ప్లేన్ ఫామ్లో ఇచ్చాడు కదండి. దీన్ని ఏం చేయాలంటే ఆ ప్లేన్ ఫామ్లో ఇచ్చాడు కదండి, ఆ ఈక్వేషన్ ఏం చేయాలంటే ఈక్వల్ టు అవతల ఉన్న కాన్స్టెంట్ని 1లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుందండి. సో కానీ ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉందండి, 2 ఉంది. 1కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారు, టోటల్ ఈక్వేషన్ని 2తో డివైడ్ చేశాను అంటే అప్పుడు ఏమవుతుంది, z/2 ఈక్వల్స్ టు 1. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నారనుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం ఈ కర్వ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది కదా ఇంకొకటి, దాన్ని ఏం చేస్తామంటే హోమోజీనియస్ మెథడ్లోకి కన్వర్ట్ చేస్తాం. సో హోమోజీనియస్ మెథడ్లో కన్వర్ట్ చేయడం అంటే ఏంటి అంటే మనకిచ్చిన సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లోని ఎక్కడైనా ఎక్స్ టర్మ్ కానీ వై టర్మ్ కానీ జెడ్ టర్మ్ కానీ కనిపిస్తే ఎక్స్ టర్మ్ని వై టర్మ్ని జెడ్ టర్మ్ని 1తో మల్టిప్లై చేయాలండి. అదేవిధంగా కాన్స్టెంట్ని 1 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. సో ద homogeneous equation of 1 by ఏమవుతుంది, ఈక్వేషన్ 1ని హోమోజీనియస్ మెథడ్లో కన్వర్ట్ చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ ఎక్స్ టర్మ్ కానీ వై టర్మ్ కానీ జెడ్ టర్మ్ కానీ ఉన్నాయా, లేవు కాబట్టి మనం వాటిని 1తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదండి. దాట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 4 అనేది ఏంటండి, కాన్స్టెంట్ ఏం చేయాలి, 1 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసాం, ఆల్రెడీ మనకి తెలుసండి 1 వాల్యూ ఎంత, z/2 కదా, సబ్స్టిట్యూట్ చేయండి, z/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ z²/4. 4కి పోతే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు జెడ్ స్క్వేర్. దాట్ ఇంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ కోన్. సో ఏంటండి, వెక్టెక్స్ ఆరిజిన్ ఇచ్చి గైడింగ్ కర్వ్ ఇస్తే దీన్ని మనం ఏంటండి హోమోజీనియస్ మెథడ్లో చేస్తాం. హోమోజీనియస్ మెథడ్ ఎప్పుడు చేస్తాము, వెక్టెక్స్ అనేది ఆరిజిన్ ఇచ్చినప్పుడు మాత్రమే. నార్మల్గా మనం చేయలేము, వెక్టెక్స్ మనకి ఆరిజిన్ కాకుండా సమ్ అదర్ పాయింట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం దీన్ని హోమోజీనియస్ మెథడ్లో చేయలేమండి. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, జనరేటర్ని ఫామ్ చేసి ఆ జనరేటర్ మీద వచ్చిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని గైడింగ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుంటూ రావాలి. బట్ వెక్టెక్స్ అనేది ఆరిజిన్ ఇస్తే దాన్ని మనం హోమోజీనియస్ మెథడ్లో చేయొచ్చండి. సో హోమోజీనియస్ మెథడ్లో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. వెక్టెక్స్ ఆరిజిన్ అయింది అనుకోండి, గైడింగ్ కర్వ్ ఏంటంటే వెక్టెక్స్ ఆరిజిన్ అండ్ గైడింగ్ కర్వ్. సో గైడింగ్ కర్వ్ ax² ప్లస్ by² ప్లస్ cz² ఈక్వల్స్ టు 1 అండ్ lx ప్లస్ my ప్లస్ nz ఈక్వల్స్ టు p. సో వెక్టెక్స్ ఆరిజిన్ ఇచ్చి గైడింగ్ కర్వ్ ఇచ్చాడు. వెక్టెక్స్ ఆరిజిన్ ఇస్తే దీన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది, హోమోజీనియస్ మెథడ్లో సాల్వ్ చేయాలి. సో హోమోజీనియస్ మెథడ్లో సాల్వ్ చేయడం అంటే ఏం చేస్తామండి, మనకి ఇచ్చిన గైడింగ్ కర్వ్లోని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాకుండా ప్లేన్ ఫామ్లో ఉన్న ఈక్వేషన్ ఏం చేయాలి, ఈక్వల్ టు అవతల సమ్ కాన్స్టెంట్ ఉంటుంది కదా, ఆ కాన్స్టెంట్ ఏం చేయాలి, 1కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఎంత ఉందండి, p ఉంది. 1 రావాలంటే ఏం చేస్తారు, ఈ టోటల్ ఈక్వేషన్ని pతో డివైడ్ చేయాలి. చేద్దాం. గివెన్ వెక్టెక్స్ ఏమి ఇచ్చాడు, ఆరిజిన్ అండ్ గైడింగ్ కర్వ్ ఈజ్ ఏమి ఇచ్చాడండి, ax² ప్లస్ by² ప్లస్ cz² ఈక్వల్స్ టు 1
and Lx plus My plus Nz equals to P. సో ఇప్పుడు మనం దీన్ని వర్టెక్స్ ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది, హోమోజీనియస్ మెథడ్లో సాల్వ్ చేయాలి. సో హోమోజీనియస్ మెథడ్ అనేసరికి మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్లో ఏం చేయాలి, ఈక్వల్ టు అవతల కాన్స్టెంట్ ఎంత ఉన్నా దాన్ని 1కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది, P ఉంది. ఇక్కడ 1 రావాలంటే టోటల్ ఈక్వేషన్ ఏం చేస్తారండి, Pతో డివైడ్ చేస్తారు. చేస్తే ఏమొస్తుందండి, Lx ప్లస్ My ప్లస్ Nz బై P ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలి. ద హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ 1 బై, సో ఏమవుతుంది, హోమోజీనియస్ ఈక్వేషన్ అనేసరికి ఇచ్చిన సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ని, వై టర్మ్ని, జెడ్ టర్మ్ని 1తో మల్టిప్లై చేయాలి. అట్ ద సేమ్ టైం కాన్స్టెంట్ని 1 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. చేద్దాం. సో ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ ఎక్స్ టర్ము, వై టర్ము, జెడ్ టర్మ్స్ లేవు కదా, అంటే 1తో మల్టిప్లై చేయక్కర్లేదు. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది, 1 ఉంది. కాన్స్టెంట్ దేంతో మల్టిప్లై చేయాలండి, 1 స్క్వేర్తో. సో ఆల్రెడీ మనకి 1 వాల్యూ తెలుసు కదండి. సో 1 వాల్యూ ఎంత, Lx ప్లస్ My ప్లస్ Nz బై P హోల్ స్క్వేర్. సో ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ఈక్వల్స్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అయినా ఎక్స్పాండ్ చేయండి, L స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ 2lmxy ప్లస్ 2mnyz ప్లస్ 2nlxz బై p స్క్వేర్. సో ఈ పీ స్క్వేర్ని పంపించారనుకోండి, ఏమవుతుంది, ax స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ పీ స్క్వేర్ ఈక్వల్స్ టు L స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ 2lmxy ప్లస్ 2mnyz ప్లస్ 2nlxz. సో క్వార్టర్లో రాసేద్దాం. సో ఇక్కడ ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చారనుకోండి, 2 టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చు, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది, ఏపీ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ టర్మ్ ఇటు తీసుకొస్తే ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చు, వై స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది, బీపీ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లోని జెడ్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది, సిపీ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ ఇటు తీసుకొస్తే మైనస్ 2lmxy మైనస్ 2mnyz, నెక్స్ట్ మైనస్ 2nlxz ఈక్వల్స్ టు 0, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ కోన్. సో ఇది అండి వెట్టెక్స్ ఆరిజిన్ ఇచ్చేటప్పుడు వెట్టెక్స్ ఆరిజిన్ గైడింగ్ కర్వ్ ఇచ్చేటప్పుడు కోన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వెట్టెక్స్ ఆరిజిన్ కాకుండా సమ్ అనదర్ పాయింట్ ఇచ్చి గైడింగ్ కర్వ్ ఇస్తే దానికి కోన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. వెట్టెక్స్ ఆరిజిన్ ఇస్తే హోమోజీనియస్ మెథడ్లో చేస్తాం. వెట్టెక్స్ ఆరిజిన్ కాకుండా అనదర్ పాయింట్ ఇస్తే ఏం చేయాలి, జనరేటర్ని ఫామ్ చేసి ఆ జనరేటర్ మీద ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకొని ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని మనకి ఇచ్చిన గైడింగ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, దీంతో మనకి వెట్టెక్స్ గైడింగ్ కర్వ్ ఇస్తే కోన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అనేది అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్వలపింగ్ కోన్, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ.